ఇది వచ్చి శారీస్ ప్రీప్లీట్ చేసి ఇవ్వడం సార్. యాక్చువల్లీ చాలా మందికి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు డైరెక్ట్ డ్రేప్ చేసుకొని ఫంక్షన్స్ పోవాలంటే ఇబ్బంది పడతారు. రెడీ టు వేర్ లాగా రెడీ చేసి ఇస్తాము. వాళ్ళు దాన్ని యూస్ చేసుకుంటూ వాళ్ళు ఈజీగా అంటే విదిన్ 5-10 మినిట్స్ వాళ్ళు డ్రేప్ చేసుకుంటూ వాళ్ళు ఫంక్షన్ పార్టీస్ ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనము కెరియర్లో ఒక ఐడెంటిటీ తెచ్చుకోవచ్చు, కొంచెం మనీ కూడా చూడొచ్చు. గర్ల్స్ ఆర్ వెరీ టాలెంటెడ్, ఇండిపెండెంట్ గా థింక్ చేస్తారు. ఒకరి మీద మనం డిపెండబుల్ ఉండకూడదు అని థింక్ చేసే ఇప్పుడు కెరియర్ అది జరుగుతా ఉంది. ఇప్పుడు నో ఐ ఎంకరేజ్ సార్, అందులో కెరియర్ ఉంది సార్. చేసుకుంటే ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ ఉండి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళొచ్చు సార్. ఎగ్జాంపుల్ దీంట్లో మంచిగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. సో ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఒక మలేషియన్ క్లయింట్ కి డ్రైప్ చేసి వచ్చాను పోయి. నాకు వాళ్ళు ఇన్స్టా మూలంగానే వచ్చింది. గుజరాతీ స్టైల్ ఉంది, నవారీ స్టైల్ ఉంది, మహారాష్ట్రది, అండ్ మనకి బెంగాలీ వాళ్ళకి బెంగాలీ స్టైల్ ఉంది, కేరళ స్టైల్ ఉంది. ఇందులో అన్నిటికన్నా మెయిన్ అంటే నివీ స్టైల్ ఉంది. ఆ నివీ డ్రేప్ మీరు అన్నారు కదా, నివీ డ్రేప్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం అదే చూస్తాం. అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్న క్యాజువల్ నార్మల్ డ్రేప్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, నమస్తే. మీరు బాగున్నారా? సూపర్, చాలా థ్యాంక్స్ పాడ్కాస్ట్ వచ్చినందుకు. చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం చేద్దామని. సో ఫస్ట్ క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్ కాదు, జనరల్ గా ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు శారీ డ్రేపింగ్ బిజినెస్, శారీకి తగ్గట్టు బిజినెస్ లో అసలు నేను చూడలేదు. నేను ఫస్ట్ టైం మీరు చెప్పినప్పుడు కూడా షాక్ అయ్యాను. అసలు ఇట్లాంటి బిజినెస్ ఉంటుందా, దీంట్లో ఏం ప్రాఫిట్ ఉంటుంది, అసలు ఏంటి అనేదే నేను అనుకున్నా. అసలు ఇంటర్వ్యూ గురించి ఏం మాట్లాడతాము అంటే అప్పుడు మీరు దీని గురించి చెప్పారు చాలా బాగా. సో ఒక్కసారి మీరు ఈ బిజినెస్ గురించి సింపుల్ గా చెప్పండి ఫస్ట్, ఆ తర్వాత డెప్త్ లోకి వెళ్దాం. ఇది వచ్చి శారీస్ ప్రీప్లీట్ చేసి ఇవ్వడం సార్. యాక్చువల్లీ చాలా మందికి బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు డైరెక్ట్ డ్రేప్ చేసుకొని ఫంక్షన్స్ పోవాలంటే ఇబ్బంది పడతారు అండ్ టెన్షన్ పడతారు, అయ్యో శారీ కట్టాలా అని భయపడతారు. అలాంటప్పుడు మేమేందంటే వాళ్ళకి వాళ్ళ మెజర్మెంట్స్కి తగినట్టు ప్లీట్ చేసి పిన్స్ వేసి వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ఒక 5-10 మినిట్స్లో డ్రేప్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, నాకైతే సరిగా తెలియదు సారీ గురించి, మీకే తెలిసి ఉంటది. సో పిన్స్ అంటే సేఫ్టీ పిన్స్ పెట్టి ఇచ్చేస్తాము. రెడీమేడ్ గా రెడీ టు వేర్ లాగా రెడీ చేసి ఇస్తాము. వాళ్ళు దాన్ని యూస్ చేసుకుంటూ వాళ్ళు ఈజీగా అంటే విదిన్ 5-10 మినిట్స్ వాళ్ళు డ్రేప్ చేసుకుంటూ వాళ్ళు ఫంక్షన్ పార్టీస్ ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు. అది దట్ ఈస్ శారీ డ్రేపింగ్, శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్. మీకు ఫస్ట్ టైం ఎట్లా తెలిసింది? నాకు ఫస్ట్ టైం అంటే సార్, నాకు ఇంట్రెస్ట్ అంటే సంథింగ్ యూనిక్ గా ఉండాలి. ఐ ఆల్వేస్ బిలీవ్ బీ యువర్ సెల్ఫ్ యూనిక్. నేను కొంచెం అబ్దుల్ కలాం సార్ది బుక్ యూజ్ ఎక్కువ ఇది చేస్తాను అనమాట, యూనిక్ అని చెప్పి. సో నేను సంథింగ్ యూనిక్ గా ఉండాలి అంటే, ప్రతి రెగ్యులర్ బిజినెస్ అయితే మనకి పెద్దగా గ్రోత్ తొందరగా ఉండదు, కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి అన్ని థాట్ మీద నేను కొంచెం సర్చ్ చేస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనము కెరియర్లో ఒక ఐడెంటిటీ తెచ్చుకోవచ్చు, కొంచెం మనీ కూడా చూడొచ్చు అనే థాట్తో నేను ఈ బిజినెస్లోకి దిగాను. తక్కువ అన్నారు, తక్కువగా జీరో ఆల్మోస్ట్. మీరు మాట్లాడుతూ నాకు అన్నారు ఒక ఐరన్ బాక్స్ అంతే. ఇంట్లో ఉండే ప్రాపర్టీసే సార్, ఇంట్లో ఉండే ప్రాపర్టీస్తోనే చేసేయచ్చు. ఖచ్చితంగా సార్, ఇస్తున్నాను ఆల్రెడీ సార్. నాకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కండక్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా స్టూడెంట్స్ అబ్రాడ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్, యుఎస్, కెనడా. అంటే ఇప్పుడు అంటే జనరల్ గా సారీ ఆడవాళ్ళు కట్టుకోవడానికి వస్తుంది, అంటే ప్రీవియస్ జనరేషన్ మా మదర్ గానీ అంతకుముందు గానీ వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందంటారు? టెక్నాలజీ మారింది, అందరూ దే అడ్మైర్ టు ద వెస్టర్న్ స్టైల్స్ యాక్చువల్లీ. సో దట్స్ ద ప్రాబ్లం. అందరూ మాక్సిమం అందరూ చదువు తర్వాత జాబ్ ఇలాగా వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఫోకస్ చేయట్లేదు వాట్ ఈస్ ఆర్ ట్రెడిషన్ అనేసి. మనకి ఏది మనకి కెరియర్ లో ఏది ఇంపార్టెంట్, ఏ స్టైల్ లైఫ్ మీన్ డ్రెస్సింగ్ స్టైల్ ఇంపార్టెంట్ అనేది ఎవరు ఫోకస్ చేయట్లేదు. అందరూ వాళ్ళు బోన్ అయిపోతున్నారు. వన్స్ వాళ్ళకి వెడ్డింగ్ అని వచ్చేటప్పటికి దే గెట్ అ ఫియర్. ఆ టైంలో అప్పుడు దిల్ ప్లాన్, దిల్ రీచ్ అస్. అలాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ గుర్తు రాదు సార్, పక్క గుర్తు రాదు సార్. పెళ్లి అనేది ఫిక్స్ అయినాక అప్పుడు గుర్తొస్తుంది. అత్తగారింటికి వెళ్ళాలి, ఒకరిని హెల్ప్ తీసుకోకూడదు. నవ్ ఇట్ ఈస్ ద మెనీ గర్ల్స్ ఆర్ వెరీ టాలెంటెడ్,
ఇండిపెండెంట్ గా థింక్ చేస్తారు. ఒకరి మీద మనం డిపెండబుల్ ఉండకూడదు అని థింక్ చేసే ఇప్పుడు Generation. కెరియర్ అది జరుగుతా ఉంది ఇప్పుడు. మన ఫ్యూచర్ అంతా అదే చూస్తున్నాం ఆల్రెడీ. అవును. అప్పుడు వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూడా మనం ఇబ్బంది పడకూడదు, ఒకరిని అడగకూడదు హెల్ప్ మీ అని చెప్పి. సో ఆ పర్పస్ మీద వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ట్రైన్ చేసుకొని నేర్చుకొని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. కొంతమంది దీన్ని ప్రొఫెషన్ గా తీసుకొని బిజినెస్ గాను స్టార్ట్ చేశారు. బిజినెస్ అంటే గాను నాకు స్టార్ట్ డౌట్, చేశారు. అంటే బిజినెస్ విషయమేమో. ఇప్పుడు సపోజ్ వేరే ఊర్లో ఉన్నారు, పక్క ఊర్లో ఉన్నారు మీ కస్టమర్ లేదంటే క్లయింట్, ఓకే. వాళ్ళకి డ్రేపింగ్ కావాలి అంటే మీరు వెళ్ళి చేస్తారా, లేదంటే వాళ్ళు శారీ పంపిస్తారా? అది అసలు అవుతుందా? అవుతుంది సార్. వాళ్ళు కొరియర్ లో శారీ పంపిస్తారు. ఓకే. మేము దాన్ని చేసి మళ్ళీ కొరియర్ సర్వీస్ వాళ్ళకి రిటర్న్ పంపిస్తాము. ఓకే. అండ్ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నా కూడా ఇచ్చి పంపిస్తారు. ఓకే. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను ఆన్లైన్ లో మెజర్మెంట్స్ తీసుకుంటాను వాళ్ళది. లైవ్ ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను వాళ్ళకి. వాళ్ళు మెజర్మెంట్స్ కూడా పంపిస్తారు మాకి, మేము చేసి వాళ్ళకి పంపిస్తాము. ఇక్కడ పక్క స్టేట్స్ ఇట్లా కాకుండా సార్, కంట్రీ టు కంట్రీ కూడా పంపించున్నాం చేసి. యుఎస్ కి వాళ్ళకందరూ కూడా పార్సల్ ఇక్కడి నుంచి పంపించున్నాం. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళు బల్క్ ఆఫ్ శారీస్ ఇచ్చి వాళ్ళు మెజర్మెంట్స్ పంపిస్తారు. మేము చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి అక్కడికి పోయి చేరేటప్పటికి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా ఓకే, పంపించున్నాం సార్ ఆల్రెడీ. అయితే రీజన్ నేను అంటే మిమ్మల్ని గెస్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన వ్యూవర్స్ కి ఈ బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేయాలి, చాలా మందికి తెలుస్తుంది. సో దట్ కొంచెం పూర్ గా ఉన్నా లేదంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలన్నా ఇది హెల్ప్ అవుతుంది చాలా బాగా. సో ఎలా చేసుకోవచ్చు చెప్తారా? మీరు ట్రైనింగ్ ఇస్తారా ఏంటి? ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను సార్. నేను 1 day సెషన్ ట్రైనింగ్ ఇస్తాను. అండ్ నేను పర్సనల్ గా చేసి పెట్టున్న వీడియోస్ అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు డౌట్ వచ్చినా వాళ్ళకి లైఫ్ టైం ఆ వీడియోస్ వాళ్ళకి ఇచ్చేస్తాము. వాళ్ళు సేవ్ చేసి పెట్టుకొని వాళ్ళు దాన్ని చూస్తూ ఉండొచ్చు. వీడియోస్ చెక్ చేసుకుంటుంటూ వాళ్ళ డౌట్స్ కూడా ఎప్పటికీ మధ్యలో నువ్వు ఈ రోజు నేర్చుకున్నావు, ఇంతటూ నాకు బాండ్ అయిపోయింది కనెక్షన్, నెక్స్ట్ యూ షుడ్ నాట్ కమ్ టు మీ అనేది లేదు సార్. అట్ ఎనీ టైమ్ ఇఫ్ దే గెట్ ఎ డౌట్ దే కెన్ కాంటాక్ట్ మీ. నా అవైలబుల్ ని చూసుకొని నేను వాళ్ళకి వాట్సాప్ లోనో వీడియో కాల్లోనో వాళ్ళకి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాను. అది స్టిల్ నా జర్నీలో ఇంకా నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఇప్పటికీ డౌట్స్ వస్తే కాల్ చేస్తారు. న్యూ స్టైల్స్ ఏమైనా తెలుసుకోవాలన్నప్పుడు దే విల్ కాంటాక్ట్ మీ. అయితే శారీస్ లో రకరకాలు ఉంటాయి, అంటే డ్రేపింగ్ అంటే నాకు తెలియక అడుగుతున్నా. మీ పట్టు శారీలు అట్లాంటి అంటారు, అవి మాత్రం ఐరన్ చేసి స్టిఫ్ గా ఉంటాయి, కొన్ని శారీలు ఉండవు కదా? అందుకని సార్ ఉంది, కొన్ని శారీస్ ఉంటాయి సార్, దానికి తగిన ఫోల్డింగ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కంచి పట్టు శారీస్ ప్రీప్లీట్ చేసి ఇస్తాము. ఎస్, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, కాటన్ శారీస్ డ్రేప్ చేస్తారు. అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు నా దగ్గర చేపించుకుంటారు సార్. గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు కదా అఫీషియల్స్, వాళ్ళు కూడా చేయించుకుంటారు. వాళ్ళు వచ్చి కాటన్ శారీస్ అవి కూడా మేము పిన్స్ పెట్టి నీట్ గా ప్రీప్లీట్ చేసి ఫోల్డ్ చేసి ఇచ్చేస్తాం. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ కట్టుకోవచ్చు. మళ్ళీ ఆర్గన్జా శారీస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్య వస్తున్న టిష్యూ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి తగిన ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్, మెటీరియల్స్. అంటే కొన్ని శారీస్ డైరెక్ట్ ఐరన్ బాక్స్ పెట్టలేము, అలాంటప్పుడు ప్రొటెక్షన్ మ్యాట్స్ ఉన్నాయి, అవి ప్లేస్ చేసి దాని మీద ప్రెస్ చేస్తాం. కొన్ని శారీస్ కి మనకి ఓన్లీ పిన్స్ పెట్టేస్తాం, ఐరన్ చేయం. ఆ మెటీరియల్ చూసి చెప్తాం వాళ్ళకి, ఈ శారీకి ఐరన్ ఇట్స్ నాట్ నీడెడ్ అని చెప్పి చెప్తాము. సో వాళ్ళు పిన్స్ పెట్టించుకొని వెళ్ళిపోతారు. ఇట్స్ యూస్ఫుల్ బిజినెస్ యాక్చువల్లీ. నాకు ఇంట్రెస్టెడ్, ఎందుకంటే వ్యూవర్స్ కి ఎవరికి హెల్ప్ అవుతుంది దానికోసమే స్టార్ట్ చేయడం. ఒకటి ఇట్లాంటి సర్వీస్ ఉందని తెలుస్తుంది, ఇంకోటి చాలా మందికి, చాలా పేదవాళ్ళు స్టార్ట్ చేద్దాం అవును సార్, చాలా మంది ఇంట్లో నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు కదా ఈ ఐడియా. దానికోసమనే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకో విషయం, మీతో మాట్లాడుతుంటే ఏం తెలిసిందంటే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి కూడా మీరు దీనికి వచ్చారు. అంటే బీయింగ్ అ టీచర్, ఫస్ట్ టీచర్ ఉన్నారు, ఆ తర్వాత బ్యూటిషియన్ ముందు. సో ఇవన్నీ పెట్టుకొని ఇంత ట్రబుల్ అయి కూడా ఈ బిజినెస్ కి వచ్చారంటే ధైర్యంగా ఉండాలి. అవును. మీకు రిజెక్షన్ ఏం రాలేదా? అసలు ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యారు ఈ స్టేజ్ కి ఇప్పుడు ఎట్లా? నా కెరియర్ అంటే సార్, నేను యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నాను, బట్ అక్కడితో అవ్వలేదు. ఫ్యామిలీ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దాట్ in the past. So wedding, పెళ్లి, కిడ్స్, దెన్ అది నా కమ్యూనికేషన్ చెప్తారు కదా సార్, ఫేత్ డెస్టినీ ఇస్ డిఫరెంట్ అన్నట్టు, ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ దట్ నేను టీచర్ అవుతానని చెప్పి ఒక బ్యూటిషియన్ గా కెరియర్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year ఐ హావ్ డన్ దిస్.
ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. బట్ అనుకోకుండా కమ్యూనికేషన్ ల్యాకింగ్, నాకు తెలుగు వచ్చేది కాదు సార్ అప్పుడు ఓకే. ఎక్కువగా. ఐ యూస్ టు స్పీక్ ఓన్లీ కన్నడ, తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఈవెన్ ఇన్ స్కూల్. ఇన్ ద స్కూల్ ఆల్సో. ఓకే. తెలుగు వచ్చేది కాదు. అక్కడ మేమున్న ప్లేస్లో అన్ఫార్చునేట్లీ పిల్లలకి కమ్యూనికేషన్ ల్యాకింగ్ ఎక్కువ ఉండింది. వాళ్ళకి ఇంగ్లీష్లో చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ఇష్యూస్. దే వర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ ప్రాపర్లీ. అట్ దట్ టైమ్ పేరెంట్స్ రీచ్డ్ మీ టు స్టార్ట్ ద ట్యూషన్స్. ఓకే. In that way, in the early stage when I was 19, I started my career as a tuition teacher. ఓకే. చెప్తుంది కదా ఫేత్ ఇలా టర్న్ అవుతుంది అని, అది అలా టర్న్ అయింది. ఏ సబ్జెక్ట్స్ చెప్పారు? ఇంగ్లీష్ ఆల్సో యాజ్ ఎ మదర్ టీచర్గా అన్ని సబ్జెక్ట్ హ్యాండిల్ చేసేదాన్ని, అంటే ట్యూషన్ టీచర్ కాబట్టి అన్ని school లో ఏం సబ్జెక్ట్స్ చెప్తారో అది. చెప్పేదాన్ని. అండ్ టోటలీ అక్కడి నుంచి ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే నాకు ఇది అనేది దేవుడు చూపించినట్టున్నాడు, Hmm. దిస్ ద వే దట్ యూ షుడ్ గో ఇన్ దిస్ అన్నట్టు నేను డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఐ కంటిన్యూడ్ మై స్టడీస్. మళ్ళీ నేను కల్స్లో నాకు స్టడీస్ కంప్లీట్ చేసుకొని నేను అగైన్ ఐ స్టార్టెడ్ బయట స్కూల్స్కి వెళ్ళి చెప్పడం. అంటే ఐ గోట్ కాల్ ఫ్రమ్ ద స్కూల్ సార్ యాక్చువల్లీ. Hmm. నేను వెళ్ళి చెప్పేదానికన్నా నాకు స్కూల్స్ నుంచి కాల్ వచ్చింది. ఓకే. మీరు ట్యూషన్ టీచర్ గా ఉంటే స్కూల్ నుంచి కాల్ వచ్చింది, Call మీరు వచ్చింది. చేరుతారా ఇట్లా టీచర్ వి నీడ్ టీచర్ ఫర్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అని తిరుపతి? వెంకటగిరిలో జరిగింది సార్. అక్కడ మేము ఫ్యామిలీ ఉన్నప్పుడు, అంటే మా హస్బెండ్ ది పోలీస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మేము తిరుగుతూ ఉన్నాము. ఆ టైంలో అక్కడ నాకు కాల్ ఫర్ వచ్చింది, మీరు వచ్చి మాకు హెల్ప్ చేస్తారా లాంగ్వేజ్ స్కిల్స్కి అని. ఓకే, కొంచెం ఒప్పుకోరు, ఫస్ట్లో ఒప్పుకోలేదు ఇంట్లో, బయటకు వెళ్ళి చేయడం మాదొక మినీ ఆర్థోడాక్స్ లాగా వద్దు అనేవాళ్ళు. ఆ తర్వాత నేను కొంచెం గట్టిగా కూర్చున్నా, లేదు ఐ వాంట్ టు గో అండ్ డూ సంథింగ్ అన్నప్పుడు మై హస్బెండ్ ఇస్ వెరీ సపోర్టివ్. ఆయన వల్ల నేను వెళ్ళి స్టార్ట్ చేశాను కెరియర్ టీచర్గా. ఆ విధంగా టీచర్గా మాక్సిమం 19 years ఉన్నాను సార్ టీచింగ్ ఫీల్డ్లో. 19 years ఐ వాజ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. నేను అక్కడ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక కూడా ఇక్కడ కూడా ఐ గోట్ గుడ్ రికగ్నైజ్ స్కూల్లోనే నాకు ఈ పోస్ట్ వచ్చింది. ఇంకా అక్కడ నేను 19 years అనుకోలేదు, ఏదో 2-3 years చేసి ఆ నో తర్వాత సార్, ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ చేశాను టీచింగ్. అది స్లోగా అలాగా 19 years వరకు ఐ కంటిన్యూడ్ మై టీచింగ్ ఫీల్డ్. ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తా అన్న వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తారా లేదంటే వద్దు అంటారా? నో, ఐ ఎంకరేజ్ సార్. అందులో కెరియర్ ఉంది సార్, చేసుకుంటే ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ ఉండి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళొచ్చు సార్. ఎగ్జాంపుల్ దీంట్లో మంచిగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్, నేను లాక్స్ లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు అదే అడుగుదాం అనుకున్నా, వాళ్ళ పేర్లు చెప్పండి. ఇన్స్టాగ్రామ్ దాంట్లో ఉన్నారు సార్. సో ఒక అబ్బాయి తివియన్ అని ఉన్నాడు, ఈజ్ అ యంగ్స్టర్, 2 యంగ్స్టర్ అబ్బాయి, 21-22 years ఓల్డ్ బాయ్. బాయ్స్ కూడా ఉన్నారు సార్ ఈ ఫీల్డ్ లో. 21-22 years ఓల్డ్ అబ్బాయి సార్. ఫ్రమ్ లాస్ట్ 3-4 years ఈస్ ఎర్నింగ్ ఇన్ lakhs ఇన్ దిస్ ఫీల్డ్. నేను మీరు పెట్టిన రీల్ ఒకటి చూసాను అబ్బాయిని, అదే కదా పంపించాను మీకు చూడమని చెప్పి ఎగ్జాంపుల్ కోసం. చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. అండ్ యు హావ్ హర్డ్ అబౌట్ ద డాలీ జే, మన బాలీవుడ్ లో డాలీ జే వినుంటారు. ఆమె ఇన్ని స్టైల్స్ ఆఫ్ సారీస్ అండ్ డ్రేప్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. తను కూడా డ్రేపింగ్ ఆర్టిస్ట్ సార్. తన కెరియర్ కూడా డ్రేపింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేస్తారు. లాక్స్ లో చార్జ్ చేస్తారు. ఇట్స్ మనం చెప్తాం కదా సార్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి. అనిపిస్తుంది మేడం, అంటే చీర కడితే డబ్బులు వస్తాయి అనే బిజినెస్. సో ఎవరికైనా అందంగా కనబడాలన్న ఆశ ఉంటుంది, ఉంటుందా లేదా? పెళ్లిలో అయినా ఫోటోషూట్స్ అయినా నేను అందంగా కనబడాలి అనే ఆశ ఎలాంటి వాళ్ళకైనా ఉంటది. ఆ ఆశని మేము బిజినెస్ గా టర్న్ చేసుకున్నాం అంతే. సూపర్. అది బట్ వాట్ ఐ సే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో వీ కెన్ సీ ద ప్రాఫిట్. ఇప్పుడు నేనే స్టార్ట్ చేయాలనుకోండి, నాకేం చెప్తారు? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని, సారీ డ్రైపింగ్ బిజినెస్, నాకు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది స్టార్ట్ చేసేదానికి? మినిమం ఒక 5 to 10 days. డేస్ లోనా? ఎస్, వచ్చేస్తుందా? డేస్, 1 day లోనే నేర్చుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు విత్ ఇన్ అ డే యూ కెన్ లెర్న్ దిస్. అండ్ సెకండ్ డే యూ కెన్ పుట్ అప్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇట్స్ నాట్ 100%, అట్లీస్ట్ 99% యూ విల్ రీచ్. అదే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రీచ్ అవుతారు. అండ్ 1% మీరు లర్నింగ్ స్టేజ్ లోనే నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. మీ ప్రాక్టీస్ మీరు విత్ ఇన్ 3-4 days యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ అకౌంట్. ఇట్స్ టోటలీ ఆన్లైన్ బిజినెస్. మీరు బయట క్యాంపెయిన్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అని ఏమీ లేదు. మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోండి,
దాంట్లో మీరు చేసిన వర్క్ ని పోస్ట్ చేయండి, ఆర్గానిక్ గా పేజ్ అదే గ్రో అవుతుంది, మీకు కస్టమర్స్ వచ్చే స్టార్ట్ అవుతారు. నైస్. దట్స్ ఇట్. విత్ నేను హోమ్ మీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అది అడుగుతాను. మీరు ఇన్స్టాగ్రామ్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఎంత రిలీజియస్ గా ప్రతిరోజు లేకపోతే వీక్లీ ఎంత రెగ్యులర్ గా పెడతారో అసలు నాకైతే పెట్టాలి కదా సార్. రియలీ ఇప్పుడు అంటే జనరల్ గా వాడే యూజర్సే అప్పుడప్పుడు అనుకుంటారు ఎవరు కంటెంట్ క్రియేట్ చేద్దాము స్టార్ట్ చేద్దాము అని, చేయలేకపోతారు. బట్ మీ డెడికేషన్ నాకు అది చాలా నచ్చింది. రీల్స్ కానీ వీడియోస్ కానీ నేను డిస్క్రిప్షన్ లో కానీ పెడతాను మీ ఇన్స్టాగ్రామ్, మేబీ ఆడియన్స్ కూడా పెట్టండి చూస్తారు. సో అదే మేడం, సో ఏమేమి కావాల్సింది బిజినెస్ కి? ఇది ఐరన్ బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టీమ్ ఐరన్ బాక్స్, ఓకే, ఒక ఐరన్ బాక్స్, ఐరన్ టేబుల్. ఇన్ కేస్ టేబుల్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా కంప్యూటర్ టేబుల్ అలాంటివి ఉంటాయి కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ పెక్ క్లిప్స్, వాటికని క్లిప్స్ వస్తాయి, పెద్దది జంబో పెక్ క్లిప్స్ అని వస్తాయి. అవి ఉంటే బెటర్ ఆప్షన్. అవి లేకపోయినా మనకి ప్రాబ్లం లేదు. ఇంట్లో ఉండే కొన్ని వెయిట్ ఎక్కువ ఉండే బాక్సెస్ ఏదైనా ప్లేస్ చేసి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్అప్ లో మేము ఇన్వెస్ట్ చేయలేము అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తోని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్. వన్ థింగ్ మీకు ఫోన్ పిక్చర్ క్లారిటీ ఉండాలి, నీట్ గా మీరు ఫోటో తీసేది కొంచెం ఆర్గానిక్ గా ఉండాలి. లైట్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా, ఎఫెక్ట్స్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్ గా ఫోటో తీసి పోస్ట్ చేయండి. మీ వర్క్ చూసి మీకు కస్టమర్ వస్తారు. సో ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఒక మలేషియన్ క్లయింట్ కి డ్రైప్ చేసి వచ్చాను పోయి. నాకు వాళ్ళు ఇన్స్టా మూలంగానే వచ్చింది, ఎవరి రెఫరెన్స్ మూలంగా రాలేదు. లాస్ట్ ఫ్రమ్ 3-4 years దే ఆర్ విత్ మీ జర్నీ. వెన్ ఎవర్ దే కమ్స్ టు తిరుపతి ఫర్ దర్శనానికి వస్తారు కదా, అప్పుడు నన్ను ముందుగానే బుక్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు టికెట్స్ బుకింగ్ ఉంటుందో అప్పుడు వాళ్ళు నాకు మలేషియా నుంచి హిందూ మన హిందూస్ కొండకి దర్శనానికి వస్తారు. వాళ్ళు ముందుగానే వాళ్ళ డేట్స్ ఫిక్స్ అయినప్పుడు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, ఫిక్స్ చేసుకుంటారు, బ్లాక్ చేసుకుంటారు డేట్స్. ఫలానా డేట్ మేము వస్తున్నాము, వి నీడ్ యూ ఫర్ ద డ్రేప్ అని చెప్పి. అంతే సార్, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఆర్గానిక్ గా పోవాలి సార్. యాడ్స్ బూస్టప్ చేసి వీటి వల్ల కూడా పెద్దగా ఏం ఉండదు. బి ఆర్గానిక్ అంటే మంచిగా క్లియర్ గా ఉంటే వస్తుంది. ఇంకోటి, మీరు పాడ్కాస్ట్ కోసం అంటే చేద్దాం అన్నప్పుడు మీరు అంటే మీ స్కెడ్యూల్ అంతా బిజీగా ఉంది చూపిస్తే, ఇక్కడ అక్కడ నేను కూడా చూసాను. అంటే మీరైతే ఈ స్టేజ్ కి తొందరగా రీచ్ అయ్యారా, టైం పట్టిందా, ఎలా? పట్టింది సార్, కొంచెం టైం పట్టింది. మన ఎఫర్ట్ హార్డ్ వర్క్ పేజ్ అంటారు కదా, అది మన కష్టం మనకి ఎప్పటికైనా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు 1 year పట్టింది సార్. 1 year 6 months to 1 year. అంటే వర్క్ చేసేదాన్ని. కస్టమర్ వచ్చేవాళ్ళు, నేను బయటికి వెళ్ళకుండా నేను ఇంటి దగ్గర, అంటే నా చిన్నది ఒక బొటిక్ ఉంది, నేను దాంట్లో చేసి ఇచ్చేదాన్ని, తీసుకెళ్లేవాళ్ళు. నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలా అని స్టార్ట్ చేసింది ఒక 1 year. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది, కాన్ఫిడెంట్ పెరిగింది, నాతో కొలాబ్ అవ్వడానికి వచ్చారు. అప్పుడు ఐ డిసైడెడ్ ఓకే ఐ కెన్ మూవ్ అవుట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. ఊరికే మనమే అడిగి పోయి చేయకూడదు, చెప్తారు కదా ఫిలాసఫీ. మనని మనము నిలబెట్టుకోవాలి స్టాండర్డ్ గా, తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. అదే సినిమాలో అంటారు కదా, హిందీ 3 Idiots లో, సక్సెస్ అయితే మీ వెనకాల అందరూ వస్తారు. అలాగా ఫస్ట్ ఎఫిషియెంట్ గా బాగా చేయగలగాలి, చేస్తే ఆటోమేటిక్ మీకు సక్సెస్. వాట్ ఐ యామ్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటే ఐ విల్ గెట్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్ మీ. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ముందు అంటే మీతో మాట్లాడినాక పాడ్కాస్ట్ గురించి, శారీ గురించి రీసెర్చ్ చేస్తే డ్రైపింగ్ స్టైల్స్ దాంట్లో చాలా ఉన్నాయి, ఇంటర్నెట్ లో కనిపించాయి నాకు కూడా. సో అదేంటి, దాంట్లో నివి అనేదో ఒకటి ఉండింది. సో ఎన్ని టైప్స్ ఉంటాయి శారీ డ్రైపింగ్, అసలు ఏంటి దాని గురించి చెప్పండి. మన కంట్రీలో సో మన స్టేట్ కి ఒక ఫుడ్ ఎట్లా మనకి ఫేమస్, మన డిస్ట్రిక్ట్స్ వైజ్ ఫుడ్స్ ఎలా మనకి ఫేమస్, అది ఎగ్జాంపుల్ మన ఆంధ్రలో పూతరేకులు ఇట్లా ఎలా ఫేమస్, అదే విధంగా మా స్టేట్ కి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, శారీ స్టైల్స్ ఉన్నాయి, డ్రేపింగ్ స్టైల్స్ ఉన్నాయి. గుజరాతీ స్టైల్ ఉంది, నవారీ స్టైల్ ఉంది, మహారాష్ట్రది, అండ్ మనకి బెంగాలీ వాళ్ళకి బెంగాలీ స్టైల్ ఉంది, కేరళ స్టైల్ ఉంది. ఇందులో అన్నిటికన్నా మెయిన్ అంటే నివి స్టైల్ ఉంది. ఆ నివి డ్రేప్ మీరు అన్నారు కదా, నివి డ్రేప్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం అదే చూస్తాము. అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్న క్యాజువల్ నార్మల్ డ్రేప్ ఈజ్ నోన్ యాజ్ నివి డ్రేప్ ఇన్ ద పాస్ట్. ఆ నివి డ్రేప్ ఎక్కడి నుంచి ఒరిజిన్ అయిందంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి. సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్.
అంటే మన అదే స్టైల్ టాపా నివి స్టైల్ ఎస్ సార్, నివి స్టైల్ స్టాప్. ఓకే నివి స్టైల్ ఇస్ టాప్. మాక్సిమం అన్ని వెడ్డింగ్స్ కానీ అన్నిట్లో చాలా వరకు నివి స్టైల్. మనం పెద్దవాళ్ళు అప్పటి నుంచి కట్టుకొచ్చారు కదా, అదే స్టైల్ నివి స్టైల్. ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే సో షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్వేస్. మన స్టైల్ టాప్ లో నిలబడింది అనేసి. అలా చాలా స్టైల్స్ ఉన్నాయి. అదే విధంగా శారీస్ లో కూడా చాలా కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అంటే డ్రేపింగ్ స్టైల్స్ కాకుండా మెటీరియల్ డిఫరెంట్ స్టైల్స్, టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క, అవును సార్, ఇప్పుడు బెంగాలీ శారీస్ ఉన్నాయి. మనకి జామ్దాని శారీస్ అంటారు, బెంగాలీ శారీస్ ని జామ్దాని శారీస్ అంటారు. మన సౌత్ లో వచ్చి కంచి శారీస్, ధర్మావరం శారీస్, వెంకటగిరి శారీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్. బాందిని శారీస్, మన రాజస్థాన్ సైడ్ బాందిని శారీస్. ఈ విధంగా ఆ రీజన్ ని బట్టి డిఫరెంట్ స్టైల్స్, టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. నాకైతే శారీస్ అంటే ఇక్కడ సౌత్ లోనే, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినట్టు ఉంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడనేమో, ఎందుకంటే నార్త్ లో కూడా చూస్తే వెనకాల నుంచి అవును సార్, వాళ్ళ స్టైల్ డిఫరెంట్, రిలీజియస్ స్టైల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ స్టైల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొడుగు స్టైల్ ఉంది, అది డిఫరెంట్ స్టైల్. డ్రేపింగ్ అది ఒక రౌండ్ ర్యాప్ చేసినట్టు వచ్చి ఈ షోల్డర్ మీద పెడతారు. అంటే వాళ్ళ స్టేట్స్ కి, వాళ్ళ డిస్ట్రిక్ట్స్ తగినట్టు కూడా స్టైల్స్ ఉన్నాయి, డ్రేపింగ్ స్టైల్స్. దాంట్లో టాప్ గా నిలబడింది మన ఆంధ్రాది నేవీ స్టైల్. అక్కడ మనకి వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ నేవీ డ్రేపింగ్. మోస్ట్లీ మీకు క్లయింట్స్ ఏ స్టైల్ అడుగుతారు? మాక్సిమం ఇప్పుడుండే పిల్లలు కొంచెం యూత్, కొంచెం ఫ్యాషన్ సైడ్ ఎక్కువ థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు కాక్టైల్ స్టైల్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. ఇండో వెస్టర్న్ స్టైల్స్. ఇట్ డిపెండ్స్. ముహూర్తానికి ఒక స్టైల్ ఫిక్స్డ్. నేవీ స్టైల్ ముహూర్తానికి, అది లెఫ్ట్ సైడ్ వేసినా రైట్ సైడ్ వేసినా డ్రేపింగ్ అనేది నేవీ స్టైల్ ముహూర్తానికి ఫిక్స్ చేసుకుంటారు. ఇంకా రిసెప్షన్ కంటే దే ప్రిఫర్ ఫర్ లెహెంగా. లెహెంగా మీద చాలా వరకు డిజైనర్స్ టైప్ అడుగుతారు సార్. ఎలాగంటే మనకి సవ్యసాచి ఇలా వినుంటారు మీరు, పెద్ద పెద్ద డిజైనర్స్ ఉన్నారు, మనీష్ మల్హోత్రా. వీళ్ళు ఎలాగా పిన్ చేస్తారో వేల్స్, చున్నీస్ అంతా లెహెంగాస్ మీద, ఆ స్టైల్స్ అడుగుతారు మన వాళ్ళు. కొద్దిగా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది అనమాట. ది అడ్వాన్స్డ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫ్యాషన్. అండ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ పార్టీస్ ఏదైనా ఉంటే, కొన్ని కాక్టైల్ పార్టీస్ కొన్ని ఉంటాయి కదా, ఆ ఈవినింగ్ పార్టీస్, నాన్ వెజ్ పార్టీస్ ఇలా ఉన్నప్పుడు దే ప్రిఫర్ ఫర్ ద ఇండో వెస్టర్న్ స్టైల్స్ సార్. యాక్చువల్లీ ఇండో వెస్టర్న్ స్టైల్స్ అంటే జీన్స్ మీద కట్టడం, ఫుల్ స్కర్ట్స్ మీద కట్టడం శారీని, ఈ విధంగా కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు చాలా వరకు చాలా మంది they are showing their interest towards the saree. ఇప్పుడు నాకు ఇంకో డౌట్, శారీ డ్రేపింగ్ మీరు ఐరన్ చేసి ఇట్లా పంపిస్తారు లేదంటే అదంతా ఉంది. ఇప్పుడు బాడీ టైప్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా, అంటే చాలా సన్నగా ఉండొచ్చు, కొద్దిగా లావుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్. మరి వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు డ్రెస్సులు కూడా కొంచెం హెసిటేట్ చేస్తాం కదా, నేను సన్నగా ఉన్నా నేను వేసుకున్నాను, నేను ఇలా ఉన్నా వేసుకున్నాను. సో ఇదేమైనా హెల్ప్ అవుతుంది? అవును సార్, శారీలో కూడా మనకి శారీస్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. చాలా మంది ఫీల్ అవుతారు లావుగుంటే బాగా కనబడదు శారీస్ అని చెప్పి. అదా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎలా అంటే మనకి పెద్ద పెద్ద ప్యాటర్న్స్ సెలెక్ట్ చేయకూడదు. కొంచెం నువ్వు లావుగా పొట్టిగా అనిపిస్తున్నావు అని అంటే యూ షుడ్ గో ఫర్ స్మాల్ డిజైన్స్. స్మాల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోండి, స్మాల్గా ఉండాలి. అండ్ వర్టికల్ ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ మీకు కొద్దిగా లావుగా అయితే ఒక్కొక్క బాడీ టైప్ చెప్పండి, పాపం ఆడియన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పొట్టిగా, పొడుగ్గా, సన్నగా, లావుగా, ఈ 4 అనుకుందాము. మీరు చెప్పండి, ఈ 4 టైప్స్ కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో పొట్టిగా ఉండే వాళ్ళకి, మాక్సిమం పొట్టిగా లావుగా ఉండే వాళ్ళకి మనకి వర్టికల్ లైన్స్ డిజైన్స్, మనకి ఇట్లా హారిజంటల్ గా పోకుండా అలాంటి డిజైన్స్, పెద్ద పెద్ద బార్డర్స్, ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్, ఇలాంటివి ప్రిఫరబుల్ కాదు సార్, అంతగా అవాయిడ్ చేయాలి. అండ్ డార్క్ కలర్స్, సాలిడ్ కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి వాళ్ళని కొంచెం స్లిమ్ గా చూపిస్తుంది, హైట్ గా చూపిస్తుంది, హైట్ గా. ఇంకా సన్నగా ఉండేవాళ్ళు వీళ్ళకి ఆపోజిట్, కొంచెం పెద్ద పెద్ద ప్యాటర్న్స్ ఉండేది, ఫుల్ నెక్ ఇలాగా ట్రై చేశారనుకోండి, వాళ్ళు బ్లౌజెస్ వాళ్ళు డ్రేప్ చేసేటప్పుడు వాళ్ళు కొంచెం బౌన్సీగా ఉన్నట్టు, కొంచెం బబ్లీగా ఉన్నట్టు కనబడతారు. అంతే సార్ డిఫరెన్స్. అంటే కలర్ వీల్ ఉంటుంది సార్ మనకి. యాక్చువల్లీ కలర్ వీల్ ఉంటుంది మనకి, గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా వస్తుంది. మన ఎప్పుడు డ్రెస్ సెలెక్షన్స్ ఏదైనా కలర్ వీల్ ప్రకారం ప్యాటర్న్స్, మనం వేసుకునే కాస్ట్యూమ్స్ దాన్ని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం ప్రెజెంటేషన్ బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. అది ఇప్పుడు షార్ట్, సన్నగా లావుగా చెప్పారు, షార్ట్ టాల్ చెప్పండి. షార్ట్
టాల్, అమ్మాయి షార్ట్ గా ఉంది. షార్ట్ ఉంది. ఆ అమ్మాయి అదే సార్ చెప్పింది నేను, వర్టికల్ లైన్స్, చిన్న బార్డర్ అండ్ సాలిడ్ కలర్స్ ఓకే. సెలెక్ట్ చేసుకుందనుకో, ఆ అమ్మాయికి కొంచెం హైట్ ఉన్నట్టు కనబడతారు. చబ్బీగా ఉంటారు కదా, చబ్బీగా ఉండే వాళ్ళు వచ్చి మనకి హెవీ శారీస్ లేకుండా కొన్ని జార్జెట్ లైట్ వెయిట్ శారీస్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండేది ప్యాటర్న్స్ అన్ని చిన్న చిన్నగా ఉండేది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం స్లిమ్ గా కొంచెం క్యూట్ గా అలా కనబడతారు, ఓకే. కొంచెం హైట్ ఉన్నట్టు కనబడతారు. అది ఉంటుంది సార్, ప్యాటర్న్స్ మీద ఉంటుంది. ఓకే. సో కలర్ ప్యాటర్న్ ప్యాటర్న్స్ డిజైన్స్ అన్ని కలిసి ఫ్యాబ్రిక్ వస్తుంది. అన్ని అన్ని ప్రాపర్ గా చేసుకుంటేనే ఒక Yes. పర్ఫెక్ట్ లుక్ వచ్చి అందంగా Yes. కనిపిస్తారు. అందంగా సో యూ కనబడతారు. షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు లావుగా పొట్టిగా ఉన్నావు అన్నప్పుడు నువ్వు ఇట్లా అడ్డంగా వచ్చే డిజైన్స్ ఉంటాయి కదా స్ట్రైప్స్, అలాంటి ప్రిఫర్ చేశారనుకోండి, మీరు ఊహించుకోండి సార్ ఒకసారి, వాళ్ళు ఇంకా లావుగా కనబడతారు. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తే టెక్నిక్. లావుగా అంటే కనబడతారు. కలర్ వీల్ చెప్పారు కదా, కలర్ వీల్ నేను యూజ్ చేస్తా. ఆపోజిట్ ఉంటది, ఆపోజిట్ వేస్తే కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ సేమ్ దగ్గర వేస్తే ఒక థీమ్ లాగా థీమ్ లాగా కనిపిస్తుంది. ఉంటది. సో ఐ డూ ఇట్. కలర్ వీల్ చాలా వరకు మాక్సిమం ట్రై చేయాలి సార్ అందరూ. ఇది ఎక్కడ నేర్చుకున్నా అంటే, కలర్ గ్రాఫిక్ డిజైనింగ్ ఉంటది, ఆ, దాంట్లో కలర్ వీల్ చెప్పారు, కానీ నేను అక్కడ నేర్చుకొని డ్రెస్ లో Dress కి యూజ్ use. చేస్తా. కానీ కామన్ సార్, డిజైనర్స్ అన్ని అలాగే సార్ యూస్ చేసేది, కలర్ వీల్ ప్యాటర్న్ మీదే వాళ్ళు డిజైన్ చేస్తారు. అవును. ఒక ఆర్టిస్ట్ ఒక డ్రెస్ డిజైన్ చేస్తున్నారంటే కలర్ వీల్ మాక్సిమం యూస్ చేస్తారు. వాళ్ళకి కలర్, వాళ్ళు రెడ్ చెప్పారంటే రెడ్ కి నెక్స్ట్ ఏమి సూట్ అవుతుంది, వాళ్ళకి కాంట్రాస్ట్ గా పోతే బాగుంటుందా, థీమ్ గా పోతే బాగుంటుందా Yeah. అనేసి ప్లాన్డ్ గా చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, అందులో ఈ మధ్య రీసెంట్ గా ఒక పెళ్ళైంది, శత్రుఘ్న సేన్ వాళ్ళ డాటర్ ఉంది, సోనాక్షి. సోనాక్షి సేన్. తను కొంచెం చబ్బీ, యాక్చువల్లీ షీస్ చబ్బీ. Tall తను చూడండి, తన వెడ్డింగ్ లో తనని సాలిడ్ కలర్స్, వర్టికల్ ప్యాటర్న్స్, చిన్న చిన్న బార్డర్స్, చిన్న ప్యాటర్న్స్ ఇలాగే సెలెక్ట్ చేశారు. అంటే అలా కనబడదు, రిప్రజెంట్ చేస్తారు. అది మనకి ఎన్హాన్స్ చేస్తుంది మన బాడీని, వాళ్ళంత లావుగా కనబడనీదు. అది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకుంటే, ఏదో కలర్ నచ్చింది తీసేసుకున్నామా అంటే అంతే. అది భయపడకూడదు సార్ శారీస్ లో. అసలు శారీ అనేది చాలా, అసలు ఇట్స్ ఓన్ టు బి అ రెస్పెక్ట్ టు ద ఉమెన్. శారీ అనేది అది అది మన ఇండియాలో అది దానికున్న రెస్పెక్ట్. అది మీకు హిస్టరీ ఏమని తెలుసా శారీస్ గురించి, ఏమని చెప్తారా? సార్ అది చెప్తాను సార్, నాకు తెలిసింది కొద్దిగా చెప్తాను. శారీ ఈజ్ అన్కట్ పీస్ టు బి ర్యాప్ టు ద బాడీ యాక్చువల్లీ వన్స్. అలాగే అంతే, అలాగే అది ఉన్నది. అది ఒక 4.5 to 9 meters వరకు ఒక శారీని తీసి ఫుల్ చుట్టుకోవడానికి యూజ్ చేస్తున్నట్టు ఇట్స్ అన్కట్ పీస్ గానే వచ్చింది, స్టార్ట్ అయింది. టు బి ఫ్రాంక్, ప్రీవియస్ బ్లౌజెస్ పెట్టికోట్స్ కూడా యూజ్ చేయకూడదు. ఒక్క శారీతోనే దే యూస్ టు డ్రాప్ ఎంటైర్ బాడీ. ఆ డ్రాప్ కూడా ఉంది సార్, ఇప్పటికీ ఉంది ఆ స్టైల్స్. కొన్ని హెరిటేజ్ వింటేజ్ కలెక్షన్స్ ఫొటోస్ కావాలా అన్నప్పుడు వి కెన్ సర్చ్ దట్, మనకి దొరుకుతుంది. ఒక శారీతోనే వితౌట్ పెట్టికోట్ అండ్ బ్లౌజ్ ఎలా డ్రాప్ చేయాలా అనేసి ఆ స్టైల్స్ ఉన్నది. ఈ బ్రిటిష్ రాజ్ వీళ్ళు పీరియడ్ ఓల్డ్ ఫోటోస్ లో చూసాము, ఇక్కడ బ్లౌజ్ ఉండదు. వాళ్ళ పీరియడ్ వచ్చినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ ఆక్వర్డ్ టు సీ అని, అప్పుడు దే డిసైడెడ్ టు గో విత్ ద పెట్టికోట్స్ అండ్ బ్లౌజెస్. అంటే నాకు తెలిసింది ఏంటంటే, దీంట్లో వీళ్ళు అట్లా బ్లౌజ్ వేసుకోకపోతే అవమానించి తక్కువ చూసేవాళ్ళంట, అన్సివిలైజ్డ్. వాళ్ళ సైడ్ ఏమో కోట్స్ ఇట్లాంటి. విక్టోరియన్ ఎరాలో మనకి బ్లౌజెస్ అనేది లేదు, శారీని ఓన్లీ ఆ పీస్ ఆఫ్ క్లాత్ గానే డ్రేప్ చేసేవాళ్ళు. వెన్ ద బ్రిటిష్ రాజ్ వాళ్ళది రూలింగ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వల్ల మనకి బ్లౌజ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అన్సివిలైజ్డ్ అది ఇది అని అంటే ఆ తర్వాత బ్లౌజెస్ అండ్ పెట్టికోట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని ఫోటో షూట్స్ కి కొన్ని ఓల్డ్ వింటేజ్ శారీస్ ఉంటాయి, కంచి శారీస్ తో లోనే కొన్ని వింటేజ్ శారీస్ ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆర్టిస్టులు దాన్ని డ్రేప్ చేసుకోవాలన్నప్పుడు దే ఆర్ షోకేసింగ్ వితౌట్ పెట్టికోట్ అండ్ బ్లౌజ్ డ్రేపింగ్ స్టైల్స్ ఉన్నాయి. మనకి 9 meter శారీ అంటే వితౌట్ పెట్టికోట్ అండ్ బ్లౌజ్ ది కెన్ డ్రేప్ ద శారీ నీట్ గా నీట్ ఫినిష్ ఇవ్వచ్చు. చూడాలి అసలు ఎట్లా చుడతారు టెక్నిక్ సార్ అది. 9 meters ఉంటుంది సారీ. ఇప్పుడు జనరల్ గా యూజ్ చేసేది మనం 5.5 meters యాక్చువల్లీ.
పాస్ట్ 9 మీటర్స్ వరకు శారీ యూస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క ఈవెంట్ కి. ఇప్పుడు కొన్ని స్టైల్స్ కి సార్, కొన్ని మడి శారీస్ ఇలాంటి స్టైల్స్ కి నవారీ శారీస్, ఆ నవారీ స్టైల్స్ కి మడి శారీ స్టైల్స్ కి అయితే ఇప్పుడు 9 మీటర్స్ యూస్ చేస్తాం. నార్మల్ నీవీ డ్రేప్ కి అయితే 5.5. ఇప్పుడు కొంచెం పక్కకు వచ్చి వద్దాం వద్దాం, ఎక్కువ మాట్లాడేసాం. మా ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఉంటారు, వాళ్ళు సర్వీస్ తీసుకోలేరు, లేదంటే ఇట్లా ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరు, హాస్టల్స్ లో ఉన్న బయట ఉన్న వాళ్ళకి క్విక్ టిప్ కట్టుకోవడానికి, శారీ కట్టుకోవడానికి ఏదైనా మీ వీడియోస్ కానీ లేకపోతే ఇప్పుడు ఏదైనా చెప్తారా? చెప్పొచ్చు సార్, వాళ్ళు చెప్పొచ్చు ఎలా సార్, అది కట్టుకోవచ్చు? పెద్ద ఇష్యూ ఏం కాదు. వాళ్ళు మెజర్మెంట్ సార్, వాళ్ళ లెంత్ మెయిన్ ఏంటంటే సార్, ఈ ప్లీట్స్ షోల్డర్ ప్లీట్స్ కి ఇబ్బంది పడతారు. అదొక్కటి వాళ్ళు నేర్చుకుంటే చాలు. అది ఫ్రీ టైంలో వాళ్ళు ముందుగానే ప్లీట్స్ తీసి ఫోల్డింగ్, దానికి చాలా ఈజీ టెక్నిక్స్ ఉన్నాయి సార్, నా వీడియోస్ లో కూడా ఉన్నాయి. మన టేబుల్ మీద పెట్టి ఎట్లా ఈజీగా YouTube ఫోల్డ్ ఆ? చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది సార్, షార్ట్స్ లో Hmm. ఫోల్డ్స్, అది ఎలాగా వీడియోస్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, పిన్ చేయాలి అనేసి నా వీడియోస్ లో కూడా ఉన్నాయి. ఈజీ సార్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళు. జస్ట్ పిన్స్ వేసి అలా హ్యాంగర్ లో వేసి పెట్టుకొని నెక్స్ట్ డే వాళ్ళు డ్రేప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇంకా చీర ఎంత ఇంపార్టెంట్ అంటారో నెక్స్ట్ ఫ్యూచర్ లో కానీ, అంటే మేబీ 100 years 200 years అట్లా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఉండాలా వెస్టర్న్? లేదు సార్, వెస్టర్నే వస్తుంది. 200 శారీ ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోదు, శారీ అక్కడే నిలబడుతుంది. మన వెడ్డింగ్ అంటేనే శారీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70 to 80% వరకు వెడ్డింగ్ రిచువల్స్ ఆల్ కమ్స్ అండర్ ద శారీ. కాబట్టి Yes, స్టార్ట్ yes. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, శారీస్ మీదే సార్ ఉంది. శారీ లేకపోతే ఎలాగా సార్? శారీనే ఉంది, శారీస్ మీదే పోతుంది. శారీ డ్రేపింగ్ స్టైల్స్ అనేది కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రేప్స్ వస్తున్నాయి, స్టైల్స్ ఇంకా ఇన్వెంట్ అవుతున్నాయి, ఎలా చేయొచ్చు అనేసి. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్యాటర్నే ఫోల్డింగ్ మెథడ్ ఉన్నది, ఒకటి హ్యాంగర్ మెథడ్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే చాలా టెక్నిక్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఫోల్డ్ చేస్తున్నారు, మెథడ్ స్టార్ట్ అయినాయి. ఇలాగ ఇన్వెన్షన్స్ ఇంకా పోతూనే ఉంటాయి, కానీ ఎప్పుడు శారీ అనేది వెనక్కి వెళ్ళదు, ఆ స్టైల్స్ వెనక్కి వెళ్ళదు. అంటే ఒకటి చెప్తా, ఇంపార్టెంట్ అనుకోండి, ఎందుకంటే ముందు మదర్ అంటే శారీ, నా కంటే ముందు జనరేషన్స్ నుంచి ఇప్పుడు Okay. నైటీలు ఈ డ్రెస్సులు Ah, మదర్స్ చూస్తున్నారు, కానీ ఆ అమ్మతనం మనకు కనిపించేస్తుంది అనమాట ఫస్ట్ శారీ. Saree. బికాస్ మన మదర్స్ ఎర్లీ జనరేషన్ అంతా శారీస్. సారీ ఇప్పుడు వచ్చే వాళ్ళు మదర్ ని కొంచెం మోడర్న్ గా అట్లా చూస్తున్నారు, కానీ వెస్టర్న్ వేర్ కి ఇంపార్టెన్స్. నేనైతే చూసింది అట్లా, నేను ముందు జనరేషన్స్ కూడా అంతే కదా, శారీ అది ఇంపార్టెన్స్ ఫస్ట్. ఏదంటే శారీ అంటే మదర్. శారీ అంటే మదర్. సో ఇప్పటికీ సార్ మన కలర్ డిఫైన్, పాత ఒకప్పటి నుంచి కూడా శారీ, ఒక శారీ వరకే చెప్తున్నారు మీరు. కలర్స్, మన కలర్స్ కూడా వచ్చాయి సార్ శారీలో. ఇప్పుడు వెడ్డింగ్ అంటే రెడ్, మాక్సిమం చాలా వెడ్డింగ్స్ లో రెడ్ యాడ్ ఆన్ అయ్యే శారీసే ఉంటాయి. రెడ్ Okay. కలర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. కానీ అన్నట్టు క్రీమ్ లా అట్లా వేసుకున్నాం. క్రీమ్ విత్ రెడ్డే ఉంటది. ఓకే, అప్పుడు కానీ రెడ్ ఉంది సార్, రెడ్డే ఉంటది, క్రీమ్ విత్ రెడ్డే ఉంటది. గ్రీన్ లేటర్ గా యాడ్ ఆన్ అయింది, క్రీమ్ విత్ రెడ్ ఉంటది. మాక్సిమం సార్, మాక్సిమం వెడ్డింగ్స్ లో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ యాడ్ ఆన్ కంపల్సరీ ఉంటది శారీస్ లో. అండ్ బ్లూ కలర్ అనేది మనకి లేబర్ మాన్యువల్స్ కలర్ గా డిజైన్ చేశారు బ్లూ కలర్ శారీస్ అనేది. ఫైనల్ గా ఎల్లోకి వచ్చి కొన్ని నేను చదివింది వచ్చి సార్, నాకు కొంచెం తెలుసుకున్నప్పుడు, నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిందంటే, కొన్ని రీజన్స్ లో ఇన్ ద పాస్ట్ ప్రీవియస్ ఒక లేడీ ఆఫ్టర్ గివింగ్ అ బర్త్ టు అ చైల్డ్ ఒక 7 days కంపల్సరీ ఎల్లో శారీనే డ్రెప్ చేస్తారు. ఎందుకు? అది వాళ్ళ కస్టమ్స్ అంట. అది రీజన్ నాకు గుర్తు నేను చదివాను, లాంగ్ బ్యాక్ చదివాను. నాకు తెలిసి నేను అనుకుంటా, అంటే ఇది రైటో కాదో ఏదో నాకు అక్కడ అనిపించింది. ఇప్పుడు మదర్ ఆ టైంలో, లేదంటే మన ట్రెడిషన్ లో హల్దీ, పసుపు, అది యాంటీసెప్టిక్ అని ఉంటది రీజన్. స్నానం అదంతా చేపించి, మేబీ ఆ టైంలో వేరే ఏం లేక వైట్ శారీ వేసుకుంటారు కదా జనరల్ గా, కాటన్ వైట్ వచ్చేది. ఇది పూయడం వల్ల ఆ శారీ అట్లా లేదు సార్, యాక్చువల్లీ ఇట్స్ ఆఫ్టర్ డెలివరీ దే ఆర్ గివింగ్. ఆఫ్టర్ డెలివరీ ఒక బేబీకి వాళ్ళు బర్త్ ఇచ్చినాక ఇట్స్ ఇట్ సిమ్స్ వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు 7 days దే షుడ్ ఓన్ ఎల్లో కలర్ శారీ. కొన్ని ఇంపార్టెన్స్ అన్నమాట. కొన్ని రీజియన్ లో మన శారీస్ కి, కొన్ని కలర్డ్ శారీస్ కి చాలా వరకు ఇంపార్టెన్స్ ఉన్నాయి సార్. అంటే అదే మనం ఎల్లో అంటే
ప్రాస్పెరిటీ ఆ ప్రాస్పెరిటీ, సింబలైజెస్ ప్రాస్పెరిటీ. కలర్ వీల్ ఇందాక అట్లా యాంటీసెప్టిక్, ఎవ్రీథింగ్. అట్రాక్షన్. సో ఎల్లో అట్లా ఉండండి. వాళ్ళ ఇంపార్టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ శారీ గురించి పక్కన పెడతాము. చెప్పండి సార్. నాకు మీ హెల్త్ గురించి చెప్పండి. అసలు ఇన్సిడెంట్ ఏంటి అంటే నాకు తెలియదు, తెలుసుకోవాలి ఫస్ట్ అడుగుతామని. అసలు ఏం జరిగింది, హెల్త్ కి ఏం ప్రాబ్లం వచ్చింది? సార్ నా హెల్త్ అర్లీ స్టేజ్లోనే నేను చాలా వరకు ఫేస్ చేశాను సార్. ఐ స్ట్రగుల్ విత్ ట్యూమర్. ఓకే. ట్యూమర్తో ఫైట్ చేసి నేను అది చెప్తారు కదా ఇంకొక జన్మెత్తి వచ్చేదని, ఆ విధంగా అట్ ద యంగ్ ఏజ్లోనే నేను ఐ సఫర్డ్ సార్. ఇట్ వాస్ 25+ యాక్చువల్లీ. వెన్ ఐ హర్డ్ దట్ నాకు ట్యూమర్, నో సార్, ఇట్ వాజ్ అ థైరాయిడ్ ట్యూమర్ యాక్చువల్లీ. థైరాయిడ్ ట్యూమర్, థైరాయిడ్ గ్లాండ్స్కి అటాక్ అయింది. ఆల్మోస్ట్ మెడ చుట్టూ 12 గడ్డలు ఉన్నాయి సార్. కంటిన్యూ మెడ చుట్టూ 12 గడ్డలు ఉంది. వెన్ ఐ హర్డ్ దట్ ఇది రేరే సార్ యాక్చువల్లీ, రేరే. అసలు అన్ని ఉంటాయని కూడా అనుకోలే. ఇట్ వాజ్ అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నట్టు విదిన్ 10-20 days 25 daysలో అది గ్రోత్. అంత ఫాస్ట్ సార్, అంత ఫాస్ట్ గ్రోత్. అది నాకు ఇట్లా అనుకోలే నేను. సంథింగ్ is going on behind me when I was working actually. నేను టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదో అవుతా ఉంది, నాకు తెలుస్తూ ఉంది, డిఫరెన్స్ తెలుస్తూ ఉంది. ఏమనేది అర్థం కాల. వెన్ ఐ వెంట్, ఇక్కడ కొంచెం నాడల్లా కనబడుతుంది. ఏంటిది, నెక్ బాగానే ఉన్నింది, ఏంటిది అనేసి అప్పుడు వెళ్ళాను చెకప్కి. వెళ్తే దే టుక్ ఆల్మోస్ట్ 20 to 25 days to confirm that it's ఆంకాలజీ ఇష్యూ. ఏమీ లేదు సార్, ఏమీ తెలియదు. జాలీగా మార్నింగ్ లేస్తా, రెడీ అవుతా, స్కూల్కి పోతా, నథింగ్. ఏమీ లేదు. అదే నా బాధ, ఏమీ తెలియకనే స్టార్ట్ అయింది. ఇట్ వాస్ ఎర్లీ స్టేజ్. లేదు సార్, సిమ్టమ్స్ ఏమీ లేదు. అంటే నాకు తెలిసి తర్వాత నేను దీని గురించి తెలుసుకున్నాను ఏమంటే ఎందుకు వచ్చిందా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ అవుతుందంటే మనకి బ్లడ్ కంపల్సరీ, మనకి బ్లడ్ అనేది కరెక్ట్ గా ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో అనమిక్ అవ్వకూడదు. బాగా గ్రీన్స్, లీవ్స్, వెజ్జీస్ బాగా తీసుకోవాలి. అనమిక్ అవ్వకూడదు, టెన్షన్ పడకూడదు. టెన్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనకి అనమిక్ అవుతాం, బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. అక్కడ 10 days లో ఇంత సార్, విదిన్ 10-15 days లో సార్ గ్రోత్. అది విదిన్ 10-15 days లో ఐ వాజ్ రియలీ షాక్డ్ యాక్చువల్లీ. ఆంకాలజీ అనుకోలేదు, సంథింగ్ ఏదో వచ్చింది, చిన్న మైనర్ సర్జరీలో పోతుంది అనుకున్నాం. ఆ ఏజ్ లో మనకి అనిపించదు సీరియస్, దిస్ ఇస్ సీరియస్ అనేది అనిపించదు. సరే, ఇక్కడ నుంచి మన యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఓయో. ఐ హావ్ ఓన్లీ ఫ్రెండ్స్. నేను తిరుపతిలోనే ఉన్నా. నేను టీచర్గా జాబ్ చేస్తూనే ఉన్నాను. మై స్కూల్ గేవ్ గుడ్ బిగ్ సపోర్ట్ అట్ దట్ టైమ్. మై మేనేజ్మెంట్ గేవ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. ఆ టైంలో నాకు ధైర్యం చెప్పారు మా ప్రిన్సిపల్, మా హెచ్ఎం మేడం కానీ, ఏం కాదు, దానికంతా భయపడతావా, వెళ్ళి చూపించుకొని రా అనేసి. వెన్ ఐ వెంట్ టు బెంగళూరు. Ever, madam, can you take names if you like? So actually I worked in a Springdale public school, so for long 9 years I worked over there. I worked as a teacher. I joined. Encourage చేసింది అంటే ఇందాక చెప్పారు కదా, మా ప్రిన్సిపల్ మేడం అనురాధ మ్యామ్ అండ్ మై హెచ్ఎం మ్యామ్ ప్రమిళా కృష్ణన్ అని, వాళ్ళిద్దరూ అసలు ఎంత ధైర్యం చెప్పేవాళ్ళు. ఏం కాదు, అదేంటది, నువ్వు జాలీగా హ్యాపీగా తిరుగుకుంటున్నావు, నీకేమై ఉంటుంది, ఏం కాదు, నువ్వు పోయి చూపించుకోనరా అని. ఆ తర్వాత ఇమీడియట్ గా ఆపరేషన్ 10 days లో ఇమీడియట్ సార్. నాకు ఎప్పుడు ఇక్కడ ఆంకాలజీ అని కేసు అని కన్ఫర్మ్ చేశారు, అప్పుడు ఇమీడియట్లీ ఐ వెంట్ టు మై నేటివ్. యాక్చువల్లీ నేను మా మదర్ మెటర్నల్ ఉంది కోలారు, అక్కడ ఆల్రెడీ మాట్లాడున్నారు ఏంటి సర్జన్తో, ఏంటి చూపిద్దాం అనేసి అక్కడికి వెళ్ళిపోయాం. ఇక్కడ నాకు ఎవరు లేరు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక్కరే తప్ప, నేను అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళు చూసి దే డిసైడెడ్ మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ, లేదంటే గ్రోత్ ఎక్కువ అవుతా ఉంది, వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ అన్న. నేను హ్యాపీగా వెళ్ళాను, చెప్పాను, డేట్ కూడా తీసుకొని బయటకు వచ్చేసాను. హెల్త్ ఇలా అయింది కదా అంటే భయపడ్డా మరి ఇందాక. సో అప్పుడు ఆపరేషన్ అనగానే మీ ఎక్స్ప్రెషన్, ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్, అసలు మనసులో ఏమొచ్చింది? సార్ ఫస్ట్ యాక్చువల్లీ నేనే ఉన్నాను లోపల డాక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు. ఒకటి అడిగారు డాక్టర్, మీకు ఎంతమంది పిల్లలు? 2. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా అని. లేదు. అయితే కనే ఐడియాస్ ఉన్నాయా, ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? లేదన్నా. ఎందుకు సార్ అన్న,
సర్జరీ చేస్తాము, నీకు ఈ థైరాయిడ్ గ్లాండ్స్ రిమూవ్ చేసేస్తామన్నారు. ఐ వాస్ షాక్డ్ యాక్చువల్లీ. ఏంటి టక్కన్ ఎవరైనా మెడకి సర్జరీ అంటే కొంచెం ఆలోచిస్తాం కదా సార్. సో సెన్సిటివ్ ప్లేస్ యాక్చువల్లీ, సెన్సిటివ్ ప్లేస్. నాకు యాక్చువల్లీ ఇక్కడ నాకు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సర్జరీ చేయించాలి, ఆ సర్జరీ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు ఈ వాయిస్ నోట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అవునా? చెప్పారు. ఇట్ మే కమ్ లేట్ యాక్చువల్లీ, మీరు మాట్లాడేటప్పుడు ఇంత క్లారిటీ ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడకపోవచ్చు, ద ఫ్యూచర్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, విల్ వెయిట్ అండ్ సీ ఇట్లాగే చెప్పారు. ఇమీడియట్ గా చెప్పారు, మాట రాచేది కష్టం అని చెప్పారు. ట్రై చేయాలి సర్జరీ ఇన్ కేస్ ఓకల్ నాట్స్ ఉన్నాయి కదా సార్, ఆ ఓకల్ కార్డ్స్ కి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు చేసేటప్పుడు అది తగిలినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ నాకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు సర్జరీ గురించి. అది కొంచెం నాకు భయం. నా ఫీల్డ్ మొత్తం టీచింగ్, ఐ టర్న్ మై కెరియర్ ఇంటూ టీచింగ్. నాకు వాయిస్ చాలా ఇంపార్టెంట్. అది కొంచెం బాధపడ్డా నేను, వాయిస్ రాదంటున్నారు ఎలాగా అని. బట్ ఓ దేర్ ద డాక్టర్ హజీమ్ అని సార్ ఈజ్ మన సౌత్ ఏషియన్ కాంటినెంట్లోనే ఈ వాజ్ అ టాప్ 5లో ఉన్నారు డాక్టర్ హజీమ్ అని ఆంకాలజిస్ట్. ఆయన దగ్గర చేయించాలి అని మా మావయ్య వీళ్ళంతా, ఆయన బాగుంది, ఆయన హస్తవాసి బాగుంది అంటారు కదా, నమ్ముతారు కదా, అలాగా ఆయనే కావాలి. ఆయన వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ యాక్చువల్లీ, ఒక 10 days పడుతుంది అన్నారు వచ్చేదానికి. అప్పుడు అడిగా నేను, ఇట్లా వాయిస్ రాదంటున్నారు ఎలాగా, నాకు అదొక్కటే భయం, ఇంకేమీ లేదు, సర్జరీ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మీరు గ్లాండ్స్ రిమూవ్ చేసినా ప్రాబ్లం లేదు అని, కానీ వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ కెనాట్ లూజ్ మై వాయిస్ అని. అప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, నువ్వు ధైర్యంగా ఉంటే నీ వాయిస్ నీకు వెనకిస్తాం మేము, నువ్వు భయపడుతూ ఉన్నావు అనుకో ఈవెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి. అంటే కొంచెం ఇది ఏంటి ఆ అర్లీ స్టేజ్లో నాకు ట్యూమర్ రావడం ఏంటి అనేది కొంచెం భయం ఉన్నది, ఏంటి ఏమవుతుంది, నేను సర్జరీకి పోకపోతే ఏమవుతుంది నెక్స్ట్ లెవెల్. దే సెడ్ దట్ సర్జరీ చేసుకుంటే నీకు లైఫ్ కెరియర్ బాగుంటుంది, పిల్లలు నువ్వు చూసుకుంటూ లైఫ్ సెటిల్ అవుతావు. ఇన్ కేస్ నువ్వు సర్జరీకి ప్రిఫర్ చేయకపోతే ఇన్ ద ఫ్యూచర్ ఒక 6 months 3 months 6 monthsలో అది ఇట్ మే టర్న్ టు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. దెన్ నువ్వు సర్జరీ చేసుకున్నా కీమోథెరపీ చేసుకున్నా కూడా యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ ఫర్ 1 year మోర్ దెన్ అని చెప్పారు. అప్పుడు కొంచెం చాలా భయం వేసింది. నేను కేర్లెస్ చేస్తే ఇంకా లైఫ్ 1 yearలో క్లోజ్ అయిపోతుంది నా లైఫ్ అంటే, నా పిల్లలు ఫ్యూచర్ థింక్ చేయాలి కదా సార్. అప్పుడు నేను ఓకే చేసుకోండి, నేనే మాట్లాడాను డాక్టర్ దగ్గర, ఓకే ఐ ప్రొసీడ్, విల్ గో ఫర్ ద ఆపరేషన్ అని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి మా మావయ్య మా కజిన్స్ అందరూ ఉన్నారు. ఏం చెప్పారు డాక్టర్ అంటే సర్జరీ చేయాలన్నారు. ఓకే ఐ టోల్డ్ ఓకే అండ్ ఐ కేమ్ అవుట్. దే వర్ షాక్డ్, మెడక్ సర్జరీ ఏంటి, గొంతు కోయించేస్తే ఎట్లా, ఇట్స్ సెన్సిటివ్ పార్ట్. ఇమీడియట్ గా దే రష్డ్ ఇన్ టు ద డాక్టర్స్ క్యాబిన్, ఏంటి ఎలా అని. ఇంకా డాక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, షీ హ్యాస్ టు గో అండర్ సర్జరీ అన్నారు. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యి ఆయన కోసం వెయిట్ చేసాము, ఎవరితో చేయించాలి సర్జరీ, ఊరికే అందరితో ఎవరితో పడితే వాడితో చేయించలేము, ఇట్స్ మేజర్ ఇష్యూ, వద్దు అని డాక్టర్ హసీమ్ కావాలని, హీ వాజ్ అ ప్రొఫెసర్, చీఫ్ ప్రొఫెసర్ ఇన్ ద మెడికల్ కాలేజ్ కోలార్లో, ఆయనే కావాలా అని చెప్పి ఆయన అపాయింట్మెంట్కి వెయిట్ చేసి 10 days డిలే అయినా సరే అని ఆయన దగ్గర చేయించాం సార్. 12 hours సర్జరీ. అవునా? ఇట్స్ 12 hours, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7:30. ఓకే. ఇట్స్ మెడికేషన్ పీరియడ్ పోయిన 10 hours సర్జరీకి అయింది. విత్ 11 members టీమ్. చాలా దేర్ చేశారు సార్. 12 గడ్డలు ఉన్నది మెడ చుట్టూ, 12 గడ్డలు ఉన్నది, తీసి అన్ని బయోప్సీకి పంపించారు. ఆ రిజల్ట్ వచ్చేదాకా టెన్షన్. 12 hours బెడ్ మీద. స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ సార్, స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఆ అనస్థేషియా అనేది కంటిన్యూ సర్జరీ టైం కదా సార్, ఈ పార్ట్ అనేది స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అ లాట్. ఈవెన్ నౌ నాకు కొంచెం ఆ సెన్స్ అనేది పక్క, స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ దట్. దాని ఎఫెక్ట్, ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఇంత సఫరింగ్, ఇంత బాధ, పెయిన్ చూసి బిజినెస్ లో ఈజీగా మీకు పుష్ వచ్చి ఉంటది అంటే చేయగలుగుతాంలే, అది అంతేనా లేదంటే ఇంకేం? అంతే సార్, అది అప్పుడే నేను ఇది వచ్చి నాకు చాలా యంగ్ ఏజ్ లోనే నేను ఫేస్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సార్ మై మదర్ నో యాక్చువల్లీ, చిన్న జ్వరం వచ్చినా ఏం వచ్చినా షీ యూస్ టు షౌటెడ్ ఆన్ us. అది ఏం చేస్తుంది మిమ్మల్ని, మీరెందుకు దాన్ని చూసి భయపడతారు, అది మిమ్మల్ని చూసి భయపడాలి. యూ పీపుల్ గెడ అది చెప్తారు కదా, సంగటి పుదీనా చట్నీ పెట్టి తినిపించి లేపేసేది మా మదర్. వద్దులే లేసి ఆడుకోండి అంతే,
జ్వరం వచ్చిందని చెప్పి జ్వరాన్ని చూసి మీరు భయపడకూడదు ఎప్పుడు. ఆమె ఎప్పుడు ఇది ఎక్కువ చెప్పేది సార్ మాకు యాక్చువల్లీ. సో నాకు అది బాగా ఇదైపోయింది. అది నేను ఇప్పటికీ ఎవరన్నా పేషెంట్ అని అంటే ఐ వోంట్ అగ్రీ సో నిజంగానే ఓకే ఐఎమ్ పేషెంట్ మీరు చెప్తున్నారు అంతవరకే, బట్ నాకు ఇన్నర్ సో ఐ వోంట్ అగ్రీ ఫర్ దాట్. పేషెంట్ అని అందరూ పేషెంట్ అయిపోరు, అంతే. అది వదిలేసి నెక్స్ట్ ఏమనేసి పోతూ ఉండాలి. అది ఒకటి. చాలా మంది మోటివేషన్ లాగా ఉంటది. నెక్స్ట్ ఏంటి అనేది ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లెర్న్ దట్ వర్డ్, ఆ సెంటెన్స్ పర్టికులర్ గా నేను ఒక పర్సన్ మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు నేను అప్పటి నుంచి అది నేను అది చాలా దగ్గరగా పెట్టుకున్న ఆ సెంటెన్స్ ని. నెక్స్ట్ ఏంటి ఆ వర్డ్, ఆ సెంటెన్స్ నేను అలాగే ఇప్పటికీ మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి ఆ క్వశ్చన్ అంతే. నెక్స్ట్ ఏంటి, ఒక ఇష్యూ జరిగింది, ఒక తప్పు, ఒక మిస్టేక్ జరిగి ఉంటుంది, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉంటుంది. వాట్ ఈస్ నెక్స్ట్? వి షుడ్ స్టిక్ ఆన్ ఓవర్ దేర్ కాదు కదా. నెక్స్ట్ ఏంటి అనేది వెళ్ళాలి కదా ముందుకి. అక్కడే నిలబడితే ఇంకా నిలబడుతూనే ఉంటాం. దాన్ని వదిలేసి నెక్స్ట్ ఏం చేయొచ్చు దాన్ని రెక్టిఫై చేసేదానికని వెళ్ళాలి. వెరీ గుడ్. అది నేను ఒక ఇంకేమున్నాయి అంటే మీ హెల్త్ పరంగా వెయిట్ గెయిన్ కూడా అదే. వెయిట్ గెయిన్ అదే సార్, వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉంటాయి, మోడీనెస్ ఉంటుంది, కొంచెం డ్రౌజీగా ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సార్ యాక్చువల్లీ. బట్ మీరైతే ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్. అవును సార్, చాలా మంది యాక్చువల్లీ చాలా మంది థైరాయిడ్ అంటేనే భయపడి బెడ్ రెడ్ అయిపోతున్నారు. కొందరికి పెళ్ళిళ్ళు కూడా కావు, భయపడుతుంటారు. అట్లా ఏమీ లేదు సార్, అట్లా ఏమీ లేదు సార్. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అది ఏం చేస్తుంది మనల్ని, అదేంటే మెడిసిన్ ఇస్తారు, మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటూ లైఫ్ సర్వైవ్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు అంతవరకే. దానికి స్టిక్ ఆన్ అవుతేనే మనం ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాం. అయితే సేమ్ ఇట్లానే అంటే థైరాయిడ్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ తోటి కూడా ఆల్రెడీ మన వ్యూవర్స్ లో ఎవరైనా చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? థైరాయిడ్ చూసి భయపడకూడదు యాక్చువల్లీ, మనం భయపడకూడదు. అది మనల్ని ఏం చేయదు. అది ఒక పార్ట్ టైం బిజినెస్ లాగా, పార్ట్ టైం జబ్బు లాగా వచ్చిపోతా ఉంటది అంతే. మనం దాన్ని పక్కన పెడేసి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్ గా నేను బిజినెస్ గురించి అడుగుతా. ఇప్పుడు మన ఆడియన్స్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ ట్రైనింగ్ క్లాస్ కి ఎంత ఛార్జ్ చేస్తారు? లేకపోతే అది ఫీజు ఎంత ఉంటుంది యాక్చువల్ గా? మీరు నెంబర్ చెప్పలేకపోతే తక్కువ ఎక్కువ ఎట్లా 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 చేరవచ్చు? తక్కువే సార్, పెద్ద అమౌంట్ ఏం కాదు, ఒక మినిమలైజ్డ్ అమౌంటే. బట్ దాన్ని నేను రిలీజ్ చేస్తే మళ్ళీ పక్కన ఇంకా కాంపిటేటర్స్ ఉంటారు కదా, అంటే బేర్ చేయగలిగిందే కదా. బేర్ చేసేది అందరూ బేర్ చేయొచ్చు సార్, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇంకొకటి, మీ ప్రాఫిట్ ఇదంతా అడగను కానీ మీ స్టార్టింగ్ ఎంత వచ్చింది, స్టార్టింగ్ అమౌంట్ కానీ ఆ బిజినెస్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ గుర్తుందా ఎవరితో? ఈ బిజినెస్ లోనా సార్? ఈ బిజినెస్ లో ఫస్ట్ సార్, ఈ బిజినెస్ అంటే మంత్లీ ట్రాన్సాక్షన్ అడుగుతున్నారా? ఫస్ట్ ఓవర్కో డ్రేపింగ్ చేశారు అనుకోండి, అప్పుడు ఎంత వచ్చింది చెప్పాలా? చాలా తక్కువ. అదే ఇన్స్పైరింగ్ ఉంటది. అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఇంతేనా అంటే ఆ మేడంకే అంత వచ్చింది, మనకు కూడా ఎక్కువే వచ్చింది అనుకుంటారు కదా. ఫస్ట్ అయితే 2K చాలా తక్కువ అమౌంట్. బట్ నేను స్పెండ్ చేసింది జస్ట్ 20 minutes, 10 to 20 minutes. ఆ క్యాల్కులేషన్ చూస్తే అది మోరే కదా. అంటే నేను ఎట్లా చెప్తాను, ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక కస్టమర్ దొరకడమే దేవుడు అనుకోవాలి. అది ఫస్ట్ దేవుడు మనకి దొరికి ఒక అవకాశం వచ్చింది, ఫస్ట్ ఎక్స్ప్లోర్ అయ్యేదానికి ఒక ఛాన్స్ వచ్చింది ఫస్ట్. అంటే అదే కదా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు జరుగుతుంది, సంబడి ఈస్ దేర్ ఫర్ మీ, మై ప్రోడక్ట్, మై సర్వీస్, దెర్ ఇస్ సంబడి ఈస్ దేర్, ఎవరు ఉన్నారు మన సర్వీస్ తీసుకుంటారు అనేది అది ఫస్ట్ దేవుడే అనుకోవాలి మీకు, అంటే ఎవరికైనా. అవును సార్. అదే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు బిజినెస్ కి, బికాస్ యూర్ ఆల్రెడీ ఇంటూ దిస్. అంతే. అండ్ హెల్ప్ చేయండి మేడం, నాకు తెలిసి మీరు చేస్తారు, మా ఆడియన్స్ లో ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ అవుతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ బిజినెస్ లోకి రావాలనుకుంటే ఏమేమో చెప్పేస్తారు ఇంతకు ముందు. సో ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోవచ్చు కదా? చేయొచ్చు. సీజన్, పీక్ సీజన్ అట్లా ఉంది సార్. దీనికి వెడ్డింగ్ సీజన్స్ అయితే మంచిగా ఉంటుంది బిజినెస్. నాన్ వెడ్డింగ్ సీజన్స్ లో మనం ఏంటంటే మనము వాళ్ళని రీచ్ అవ్వాల, పబ్లిక్ ని రీచ్ అయ్యేదానికి కొన్ని కాంటెంట్స్, లేదంటే ఒక 5-10 years చేసుకుంటే ఆల్రెడీ కాంటాక్ట్స్ బిల్డ్ అయిపోతుంటాయి. 5-10 కాకపోయినా రెగ్యులర్ సార్, రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్స్ కంటిన్యూయేషన్ ఉంటారు మనకి. సో ప్రాబ్లం ఉండదు సార్, చేసుకోవచ్చు. ఒక పార్ట్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు, మీరు ఇంట్లో ఉండి ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు. దీంట్లో రిపీటెడ్ ఉంటారు. నీ పర్ఫెక్షన్ నువ్వు చూపిస్తే ప్రెజెంటేషన్
కంపల్సరీ రిపీటెడ్ కస్టమర్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు నా మలేషియన్ క్లయింట్, షీఈస్ రిపీటెడ్లీ ఫ్రమ్ లాస్ట్ 4 years. వెరీ గుడ్, వాళ్ళు కూడా చూస్తుంటారు. సో మీరు అంటే మోటివేషన్ బాగా ఉంది మీకు ఆల్రెడీ, మీరే ఎనర్జైజ్డ్ గా ఇట్లా ఉన్నారు. ఏదైనా బుక్స్ ఏమైనా చదువుతారా, ఆడియన్స్ కి ఏమైనా రికమెండ్ చేస్తారా? సార్ నేను ప్రిఫర్ చేసేది, నేను ఒక బుక్ నేను ప్రిఫర్ చేస్తాను సార్. యాక్చువల్లీ అయితే యూనిక్ అబ్దుల్ కలాంది ఉంది సార్. ఓకే, అబ్దుల్ యువర్ కలాం యూనిక్ అనేసి Okay. ఒకటి ఉంది. అది ఎప్పుడు మనల్ని మనం ఫస్ట్ యూనిక్ గా చూడాలి. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే, ఆ బుక్ మీరు అది రెఫర్ చేస్తాను. అది ఎప్పుడైనా అప్పుడప్పుడు జస్ట్ దాన్ని టర్న్ చేస్తే కొన్ని కొటేషన్స్ మనకి చాలా ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది, మనల్ని చేంజ్ చేస్తుంది. సో ఫైనల్ గా మేడం, క్లోజ్ చేసే ముందు ఇప్పుడు మీ క్లయింట్స్ కావచ్చు, అంటే మీ కస్టమర్స్ కావచ్చు, లేకపోతే కోర్స్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా ఫైనల్ వర్డ్స్ ఏదైనా చెప్తారా వాళ్ళకి వీడియో ముగించే ముందు? ఐ షుడ్ థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి నా కస్టమర్స్కి. నా రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు, ప్లస్ ఒక కస్టమర్ నుంచి సర్క్యులేట్ అవుతుంది కదా, మౌత్ క్యాంపెయిన్ అంటారు కదా, అది అలా కూడా నాకు కస్టమర్స్ చాలా వచ్చారు. సో నాకు తెలీదు, నేను ఒక అమ్మాయి వచ్చింది శారీ ఎత్తుకొని, తనకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాంటాక్ట్ ఇచ్చారంట. ఆ ఫ్రెండ్ నేమ్ చెప్తే కూడా నేను రికగ్నైజ్ చేయలేకపోయా, అది ఎవరనేది నాకు ఐడియా లేదు. తనకి ఇంకెవరో చెప్పారంట మన దగ్గర చేయించుకున్న వాళ్ళు. సో కంటిన్యూయేషన్ ఉంటుంది, చైన్ సిస్టమ్ లాగా. వెరీ గుడ్. సో మర్చిపోయి ఉంటాము. సో ఐ సర్వీస్ బాగా ఇస్తే మీకు ఎస్ గ్రోత్ అనేది ఉంటుంది. అందుకు నాకు తెలియకుండా చాలా మంది నాకు దీంట్లో బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు దమ్. అండ్ ఇంకా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతే ఐ హెల్ప్ దమ్. షూర్ ఐ హెల్ప్ దమ్ హౌ టు స్టార్ట్ దిస్ బిజినెస్, అండ్ దీంట్లో ఎలా గ్రోత్, సోషల్ మీడియాలో కూడా ఎలా పోస్ట్ చేసుకోవాలి, అన్ని రకాలుగా హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, అన్ని హెల్ప్ చేస్తాం. Sure. So I think we covered all the things in the podcast. So hope your podcast is inspiring. నాకు అట్లీస్ట్ ఒక 10 మందికి హెల్ప్ అయినా ఈ పాడ్కాస్ట్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేదని చేసినా చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో చాలా థ్యాంక్స్. షూర్ సార్, షూర్ జరుగుతుంది. పాడ్కాస్ట్ ఛానల్ కూడా ఎక్కడికో వెళ్తుంది. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీకు కూడా థ్యాంక్స్. వెరీ ఇన్స్పైరింగ్. ఎక్కడ మీరు ఎట్లా నాకు మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు రెఫర్ చేసినప్పుడు నాకు కొంచెం టెన్షన్ పడ్డాను, ఇది ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. నేను కొంచెం మా ఇంట్లో కూడా మాట్లాడాను. మై హస్బెండ్ హీ సెడ్ ఓకే వై, నువ్వు ఎందుకు వర్కౌట్ అవ్వదు, యు హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇట్ గోస్ వెల్, గో అండ్ డూ. మీ ఆ చిన్న ఇన్స్పైరింగ్ ఆ స్టోరీ, ఇంత హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని బిజినెస్ ఇప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా యూనిక్ బిజినెస్ చేసి అది సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నారు. ఇది ఒక్కటి చాలు మేడం మీ ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకోవడానికి. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ ఇదంతా స్టార్ట్ చేయడమే నా పర్పస్ ఇదే. నేను ఎప్పటి నుంచో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఐఎమ్ అన్ అడ్వకేట్. సో ఆ వర్క్ చేస్తూ ఉంటా, ప్లస్ నాకు ఇంకేదైనా చెయ్యాలి, సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలి. సో ఇట్లాంటి స్టోరీస్ ముందు పెడితే ఎట్లా చేశారు ఏంటి అని, ఆ డిప్రెషన్ లో టైంలో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా నాలెడ్జ్ షేర్ చేస్తే ముందు హెల్ప్ అవుతుంది జనాలకి. సో అది నా ఉద్దేశం. నాలెడ్జ్, విజ్డమ్ ఇది షేర్ చేయాలనే ఇది చేశాను. బాగా హెల్ప్ అవుతుంది సార్, మంచి థింగ్ మీరు చేస్తున్నది. యూ షుడ్ డూ మోర్ ఎపిసోడ్స్, నాట్ ఓన్లీ దిస్. డోంట్ స్టాప్ ఓవర్ దిస్. అంటే బిజినెస్ టాక్ కానీ క్యాజువల్ టాక్ కానీ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. మీరు ఇంకా వాటిలో ఇంకా చేసి మీరు ఎక్స్ప్లోర్ దెమ్ సార్. యాక్చువల్లీ ఆడియన్స్ చెప్పాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాడ్కాస్ట్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.